సందర్భం అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తా. నా కోసం ఎవ్వరూ బాధపడకండి. నేనొక మహత్కార్యం కోసం ఇలా చేస్తున్నాను. మనీషా, అరవింద్ అక్క కాల్ చేసి 10 రోజులవుతున్నా నీలో ఇంకా టెన్షన్ తగ్గినట్టు లేదు. అక్క ఎప్పుడొస్తుందా, నీకెగేన్స్ట్గా ఏ సాక్ష్యం చూపిస్తుందా అని ప్రతిరోజు టెన్షన్ పడుతున్నావు కదూ? అదేం లేదు. నీ వాయిస్లో బలం లేదు మనీషా. ఈ 10 రోజులు నువ్వు సరిగ్గా భోజనం చేయలేదని, నిద్రపోలేదని నాకు తెలుసు. అరవింద్ అక్క ఎక్కడ ఉండి ఇక్కడ ఉన్న నిన్ను భయపెడుతుంది. అక్క కోసం ఇంట్లో అందరికంటే నువ్వే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టున్నా. నా గురించి ఎందుకు ఆంటీ, మీ సంగతి చెప్పండి. నాదే ఉంది, నేనేం చేయలేదు కదా. అదే అంటున్నాను. అరవింద్ ఆంటీ వెళ్లే ముందు ఇంటి పెత్తనం, బీరువా తాళాలు జానుకిచ్చి వెళ్లారు. కానీ ఇప్పటిదాకా మీరేమీ చేయలేదు. వివేక్ మీ మాట వింటున్నట్టు నటిస్తూ జాను కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అయినా మీరు ఏమీ చేయడం లేదు. అరవింద్ ఆంటీ లేకపోతే ఇంటి పెత్తనం మీదవుతుందని ఆశపడ్డారు. ఆంటీ ఇంట్లో లేకపోయినా మీరు మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు. ఏం చేయమంటావు మనీషా? దేనికైనా టైం రావాలి కదా. టైం కోసం ఎదురు చూడకూడదు ఆంటీ, మనమే ఛాన్స్ తీసుకోవాలి. అరవింద్ ఆంటీ ఎప్పుడొస్తుందో అన్న టెన్షన్ మీకుండాలి. కానీ నేను మీలా ఖాళీగా ఉండదలుచుకోలేదు ఆంటీ. ఈ ఇంట్లో నుంచి లక్ష్మిని పంపించేసి మిత్రని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మిత్రతో నా పెళ్ళయిందంటే ఆంటీ వచ్చినా ఏమీ చేయలేరు. అలాగే మీరు కూడా నన్ను బ్లేమ్ చేయటం, భయపెట్టడం మానేసి జాను దగ్గర నుండి తాళాలు ఎలా తీసుకోవాలో, ఇంట్లో పెత్తనం ఎలా చలాయించాలో ముందు అది చూడండి. లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి ఆంటీ, అలా అని గ్రోత్ని మర్చిపోకూడదు కదా. ఆలోచించుకోండి. మనీషా చెప్పింది కరెక్టే కదా. అక్క టెన్షన్లో పడి జాను సంగతి మర్చిపోయాను. ఈ రోజు నుంచి నా ప్రయత్నం మొదలు పెట్టాలి. అక్క, కాఫీ. థ్యాంక్స్ జాను. ఉదయం నుంచి ఫైల్స్ పట్టుకొని కూర్చున్నావు. అవి అంత ఇంపార్టెంట్ ఫైల్సా? అవును. ఈరోజే వీటిని పంపించాలి. వివేక్, వదినా, ఈ ఫైల్స్ తీసుకెళ్లి జేఎంఆర్ గారి ఆఫీస్లో ఇచ్చిరా. సరే వదినా. సో వివేక్, ఒకసారి ఆ ఫైల్లో ఉన్నవి వివేక్, అన్నయ్య, నా ల్యాప్టాప్ ఎందుకో హ్యాంగ్ అవుతుంది, కొంచెం సర్వీస్కి ఇవ్వ. సరే అన్నయ్య. ఏవండి, వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకురండి. ఓకే మేడం. అందరూ కలిసి వివేక్ ని పనివాణ్ణి చేశారు. మీరు రెచ్చిపోవడానికి ఇదే సరైన సమయం. వెళ్ళండి. నేను ఇలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు వివేక్? అన్నయ్య వదిన చిన్న పని చెప్పారు, వెళ్ళి చేసుకొని వచ్చేస్తాను. ఏం బావగారు, వీడు మీకు కూడా ఏదైనా పని చేసి పెట్టాలా? అలాంటిదేం లేదమ్మా. వాళ్ళు తలో పని చెప్పారు, మీరు కూడా ఏదో ఒక పని చెప్పండి. ఎంతైనా వివేక్ ఈ ఇంటి పనివాడు కదా. మిత్రాల, జున్నులా
నందన్ వంశ వారసుడు కాదు కదా. అదేంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఆంటీ పెయిన్ నీకు అర్థమైతే నువ్వు అలా అడగవు వివేక్. ఇందులో పెయినే ఉంది. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వెళ్తోంది నీ పని కోసమా? వాళ్ళు చెప్పిన పని నువ్వు చేస్తున్నావు. అంటే వాళ్ళు బాసులు, నువ్వు బానిసవి, అంతే కదా? మామ్, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీలు చేయకు. నన్ను నా పని చేసుకోనివ్వు. ఆగు. టిఫిన్ చేసావా? మామ్, ఆన్ ద వేలో తింటాను. నువ్వు అడుక్కునే వాడిలా దారిలో వెళ్తూ ఏ రోడ్డు పక్కన తిను. వీళ్ళు దర్జాగా డైనింగ్ టేబుల్ మీద తింటారు. చిన్నత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? వివేక్ అడుక్కునేవాడు ఎందుకు అవుతాడు? మరి లేకపోతే ఇంకేంటి? వాణ్ణి ఈ ఇంటి వారసుల్లా ట్రీట్ చేస్తున్నారా? అమ్మా, అది నువ్వు ఆగరా. నీ నామాయకుణ్ణి చేసి ఆడుకుంటున్నారు. నీకు పనులు చెప్తారు కానీ నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకున్నారా?